మామ మధ్యాహ్నం అయింది మా భోంచేద్దాం అనుకున్నాం మామ. ఈలోపు మా కుర్రోళ్ళు వచ్చి "అరే సాహో దాబాకి వెళ్దాం బయలుదేరి రారా" అన్నారు. సరే బండి తీసి బయలుదేరాము. దారిలో వెళ్తుంటే ప్రకృతి బిడ్డ నేను ఒక 5 మినిట్స్ ఆగాము. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 10 మినిట్స్లో రీచ్ అయ్యాము. రెస్టారెంట్ చూడంగానే చాలా యూనిక్ స్టైల్గా అనిపించింది మా. పల్లెటూరులో పొలాల మధ్యలో కూర్చున్న ఫీల్ అనిపించింది మా. సరే అని లోపలికి వెళ్ళాము. ఈలోపు సర్వర్ వచ్చి ఆర్డర్ తీసుకుని లెమన్స్ను ఆనియన్స్ ఇచ్చి మా ఆర్డర్ అని చాలా టైం పట్టింది మా. ఈలోపు మా ఫ్రెండ్స్ లెమన్స్తో ఆడుతున్నారు మా. అలాగే డ్రింక్స్ కూడా మేము ఆర్డర్ చేసాం మా. అలాగే ఫుడ్ అయితే వచ్చింది మా. ఫుడ్ చూసాం మా. చాలా యూనిక్గా అనిపించింది మా, స్టైలిష్గా. తర్వాత డ్రింక్స్ వచ్చే పర్సన్ డ్రింక్స్ ఓపెన్ చేశాను. అసలు ఆ పర్సన్ వచ్చి డ్రింక్ ఓపెన్ చేస్తుంటే చాలా యూనిక్గా అనిపించింది మా. చాలా స్టైల్గా కొత్తగా అనిపించింది మా. సరే ఈలోపు మా ఫ్రెండ్ ఫుడ్ టేస్ట్ అయితే చేసాడు మా. చాలా బాగుందన్నాడు మా. ఈలోపు బిల్ వచ్చేలోపు మా ఫ్రెండ్ అయితే సోమ్ సైడ్ వేసాడు మా. బిల్ వచ్చి 700 అయింది మా. ఫుడ్ టేస్ట్ గురించి వస్తే నిజంగా టేస్ట్ నిజంగా సాహో అనాల్సిందే మా. బిల్ కట్టేసి తిరిగి మా ఇంటికైతే వెళ్ళిపోయాం. మా ఇంటికైతే వెళ్తున్నాం మా. మీరు ఎప్పుడైనా పెద్దడుపులు వస్తే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మామ, ఈ ధాబాలో ఫుడ్ అయితే సూపర్.